మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హైట్రిక్ కొడదాం ముచ్చటగా మూడోసారి సీఎం అవుదాం అనుకున్నారు, కానీ కాలేదు. సో ఈసారి నరేంద్ర మోడీ ఏమైనా ముచ్చటగా మూడోసారి అయ్యే అవకాశం ఉంటుంటారా? నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి రీతి లోపల మీరు కంపేర్ చేస్తూ ఉన్నారు. నరేంద్రుడికి కంపేర్ చేయడానికి ఈ ప్రపంచంలోనే ఏ నాయకుడు లేడని ప్రపంచంలో ఏ సర్వే సంస్థ మేమంటే గిట్టనోళ్ళు సర్వే చేస్తే కూడా ఏం చెప్తున్నారంటే 172% మంది ప్రజలు నరేంద్ర మోడీ గారి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఉత్తర ధ్రువం నుంచి మొదలుకుంటే దక్షిణ ధ్రువం దాకా. ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నరేంద్రుడికి ఎదురు లేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వేలు చెప్తే కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ కొట్టలేదు, మీరు కొడతారా అంటారు కదా. నేను ఇంతకుముందు చెప్పిన 273 చాలై 300 ఇస్తారు మాకు అని చెప్పి నేను ఓపెన్గా ఒక టీవీ ఛానల్ చర్చలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునికి సవాల్ ఇసిరి చెప్పిన 300కి తగ్గితే నేను రాజకీయం బంద్ చేస్తాను, బంద్ చేస్తావా అంటే ఆయన తోక ముడిచిండు. ఇలా మీకు చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 350 స్థానాలకు తగ్గకుండా గెలుస్తుంది అనేది నాకున్నటువంటి అంచనా. ప్రధానంగా కాంగ్రెస్ రామ మందిరం పేరిట రాజకీయాలు చేస్తుంది బీజేపీ పార్లమెంట్ ఎన్నికలు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల కామెంట్స్ వాస్తవం అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, సెల్ఫ్ గోల్ ఎందుకు కొట్టుకుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో చెప్పాలి. సోమనాథ్ మందిరం విషయానికి వచ్చినప్పుడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలోనే సోమనాథ్ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడికి పోదామంటే ఆ రోజు ఉన్నటువంటి తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారు, ఈ రెఫ్యూజ్డ్ ఇట్. రాష్ట్రపతి గారు పోతా అంటే అధికారికంగా పోవద్దని చెప్పిండ్రు. అంటే దేవాలయాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఏందనేది ఇవాళ రామ మందిరంతో కాదు, నాటి సోమనాథ్ మందిరంతో వారి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కొత్తగా కాంగ్రెస్లో ఏదో మార్పు వస్తుంది, కాంగ్రెస్ రాముని పూజిస్తుంది అని అనుకుంటే తప్పది. దే ఆర్ నాట్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ ద హిందూస్. వాళ్ళకు మైనార్టీల ఓట్లు మాత్రమే కావాలి, అందుకనే వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంట్లో ఖచ్చితంగా మేము లేకపోతే తెలంగాణ అనే పదం లేకపోతే తెలంగాణ వాదం వినిపించదని కూడా కేటీఆర్ హరీష్ కామెంట్స్. సో నిజం అనుకోవచ్చా? ఇప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీలోంచి తెలంగాణ అనే పదం తొలగించింది రఘునందన్ రావు నరేంద్ర మోడీ గారు కాదు. ఆ పదాన్ని తొలగించి తెలంగాణ ప్రజలతో పేగుబంధాన్ని తెంచుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఇంకా నువ్వు తెలంగాణ గురించి ఏంటి మాట్లాడుతావు? భారత రాష్ట్ర సమితి ఎంపీలని మాట్లాడాలి కదా మీరు. అసలు మిమ్మల్ని ఎందుకు పంపాలని అడుగుతున్నాను నేను. ఢిల్లీలో మూడోసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక బీఆర్ఎస్ వాడు ఒకడో ఎవడనో తప్పిపోయి ఎవడన్నా పొరపాటున అంటున్నా, నాకైతే బిగ్ జీరో అని తెలుసు. పొరపాటున ఎవడన్నా ఒకడో సగమో గెలిచిర్రు అనుకోర్రి, ఎవరి దగ్గరకు పోయి ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేయగలుగుతారు వాళ్ళు. అందుకని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దు, బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పాలనే నేను ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఫైనల్గా పులి బయటకు వస్తున్నట్టు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి, ఏం చెప్తారు ఆ పులికి? పులి బయటకు వస్తే ఈ మధ్యలో కొంతమంది రైతులు ఏం చేసిరో చూసిర్రు మీరు. పులి బయటకు వచ్చి పశువులని వాళ్ళ ఆవుల్ని గేదెల్ని తింటున్నాయని అనుకున్నప్పుడు రైతులు ఏం చేసిరో చూసిర్రు. ఒకవేళ అది నిజంగా పులి అయితే పులి ఏడు ఉండాలో దాన్ని అక్కడనే ఉంచుతారు. ఒకవేళ పులి కాకుండా పులి సార్కలు వేసుకున్న తోలు కప్పుకున్నతో కూడా దానికి ఏం జరగాలో శృంగభంగం చరిత్రలో చూసినాం, అదే జరుగుతుంది. పులులు వచ్చినా, ఎలుకలు వచ్చినా, జింకలు వచ్చినా వాటిని తీసుకుపోయి అడవుల్ని వదిలిపెడతారు. మనుషులకి మాత్రమే ఈ సమాజంలో చోటు ఉంటుంది. మెదక్ ఫిక్సా రఘునందన్ రావు పోటీ అనేది? పార్టీ రఘునందన్ రావుని 2019లో మెదక్ నుంచి పోటీ చేయమని చెప్పింది, పోటీ చేసిండు రఘునందన్ రావు. 2024లో రఘునందన్ రావు నువ్వు పోయి పోటీ చేయి మెదక్లో అంటే పోటీ చేస్తుంది. ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తం మీద పార్టీ అవకాశం ఇస్తే మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటూ కూడా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు చెప్తున్నారు. సో చూద్దాం, పార్లమెంట్ ఎన్నికల వేళ అన్ని పార్టీలు కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. సో చూద్దాం ఢిల్లీలో ఏ పార్టీ ఈసారి చక్రం తిప్పబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.